రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలు వరదల నష్టాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావాల్సిన అంశాలపై పగడ్బందీగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు మంత్రి గారికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సహాయం అందించాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని, ఇందులో ప్రధానంగా ఖమ్మంలో 6 మంది, కొత్తగూడెంలో 5 మంది, ములుగులో 4, కామారెడ్డిలో 3, వనపర్తిలో 3 చనిపోయారని అధికారులు మంత్రికి వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాల్లో దెబ్బతిన్న ప్రతి ఇంటికి 16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అకౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. అయితే తొలుత 10,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించామని, జరిగిన నష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో 16,500కి పెంచినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురికాగా దాదాపు 2 లక్షల మంది ప్రభావితమైనట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వేలాది కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కొన్ని రోడ్లను పునరుద్ధరించామని, శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను 2-3 రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.